ఓకే, జై శ్రీరామ్. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది నూత్పల్లి ఎంట్రన్స్. మనం ఈ గ్రామంలోకి వెళ్తున్నాము. ఈ గ్రామంలో మీకు పాత నూత్పల్లి, కొత్త నూత్పల్లి, అలాగే ఈ మందిరము, శివాలయం అనేది ఒకటి ఉంది. అదే పాత వాటర్లో మునిగిపోయిన శివాలయం, అలాగే కొత్త శివాలయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనకైతే నంది కనిపిస్తుంది, చౌరస్తా మీద నందిని కూడా మనం చూసుకోవచ్చు. నమస్తే. మనం ఇప్పుడు నూత్పల్లి అనే గ్రామంలో ఉన్నాం. ఇది నందిపేట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విలేజ్. మనం ఈ విలేజ్కి మన రాజరాజేశ్వరుని యొక్క మందిరానికి అయితే రావడం జరిగింది. ఆ మందిరాన్ని ఇప్పుడు మీకు చూపిస్తా. అయితే ఒకప్పుడు ఇది ఇక్కడే ఉండే ఊరు ఇది. కాకపోతే అప్పుడు ప్రాజెక్టు కట్టడం వలన, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టడం వలన ఇది ఏమైపోయిందంటే నీటిలో మునిగిపోయింది. ఊరంతా కూడా నీటిలో మునిగిపోవడం జరిగింది. ఇదంతా ఒకసారి విలేజ్ చూపించు. పంట పొలాలు వేసారు. ఇప్పుడు అది మొత్తం వాటర్ వస్తాయి. ఇదంతా ఇక్కడ దాకా వాటర్ వస్తాయి అన్నట్టు. ఈ వాటర్ రావడంతో ఏం చేశారంటే ఈ ఊరు ఖాళీ చేసి ఇక్కడ పక్కన కట్టుకున్నారు మందిరాన్ని. ఇది ఇలాగే ఉంది. ప్రతి శివరాత్రి దీనికి శుభ్రం చేసేసి ఇక్కడ ప్రతి శివరాత్రి వస్తారు. అయితే దీన్ని వదిలేసి వాళ్ళు అక్కడ కట్టుకోవడం జరిగింది. ఇంకోటి కూడా రాజరాజేశ్వర మందిరము నూతనంగా ఇంకోటి వాళ్ళు ఊరవతలు అక్కడ ఇంకోటి కూడా నిర్మించుకున్నారు. నూతన మందిరాన్ని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తా. అయితే ఇక్కడ ఒకసారి మనం మరి ఆ రాజుల కాలంలో కట్టినటువంటి ఈ మందిరాన్ని, అంటే దాదాపు ఒక 13 శతాబ్దాల క్రితం కట్టినటువంటి ఈ మందిరాన్ని మరి ఒకసారి చూపిస్తా. ఒకసారి చూడండి ఎట్లా ఉంది. హర హర మహాదేవ్, శంభో శంకర, శ్రీ ఉమా మహేశ్వరాయ. ఇదేనండి మన రాజరాజేశ్వర మందిరం. దీంతో పాటు మనము హనుమంతుని కూడా విగ్రహాన్ని ఒకసారి దర్శించుకుందాం. హనుమంతుని దర్శించుకొని, ఇదేనండి మన హనుమాన్. జై హనుమాన్, జై బజరంగ్. ఒకసారి హనుమంతుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మనం మందిరానికి వెళ్దాం. జై వీర బజరంగ బలి పవన్ సుత హనుమానికి జై, అంజనీ పుత్ర హనుమానికి జై, జై వీర హనుమానికి జై. ఓం. అంతేకాదు ఈ మధ్య కొత్తగా ఇక్కడ ఒక పిరమిడ్ కూడా నిర్మించడం జరిగింది. గ్రామస్తులు మనశ్శాంతి కోసం ఇక్కడ ధ్యానం చేయడం కూడా జరుగుతుంది. ఆ యొక్క పిరమిడ్ని మనం ఇప్పుడు చూసుకోవచ్చు. రండి ఒకసారి పిరమిడ్ని కూడా చూద్దాం. ఒకసారి అయితే రండి, మనం ఒక ఈశ్వరుని దర్శించుకుందాం. రండి. భువనేశ్వరి చూసుకోవచ్చు. మనం ఇక్కడ నందిని చూసుకోవచ్చు. ఇది అతి పురాతనమైన మందిరము. మనం ఈ శిల్పాలను కూడా చూసుకోవచ్చు. ఈ శిల్పాలు చూడొకసారి. ఇది ఇప్పుడు కట్టినటువంటి మందిరం కాదు, దాదాపు 13 సంవత్సరాల క్రితం కట్టినట్టు. 1300 సంవత్సరాల నాటి ఉన్నారు. చూసుకోవచ్చు. శిల్ప సంపద కూడా చూసుకోవచ్చు మనం ఈ చుట్టూ. చూసుకుందాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇదే గర్భగుడి. మనం ఇప్పుడు గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడికి వచ్చి చూసినట్టయితే మనకు గణపతి కనిపిస్తుండు. ఇక్కడ గణపతి ఉన్నాడు, మనం చూసుకోవచ్చు. గణపతి కనిపిస్తున్నాడు చూసి. గణపతి పక్కకు మనకు విష్ణుమూర్తి కూడా ఉన్నాడు ఇక్కడ దగ్గర. గణపతి పక్కకి మనకు అమ్మవారు కనిపిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అమ్మవారు పార్వతీదేవి కనిపించడం జరిగింది. ఈ సైడ్ కూడా మనకు 2 దేవుళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. తర్వాత మన నాగేశ్వరుని యొక్క విగ్రహం ఉంది ఇక్కడ, ఇది కూడా మనం చూసుకోవచ్చు. వేల సంవత్సరాల కింద చెక్కినటువంటి ఈ దేవుడు ఇప్పటికి కూడా ఈ గంగలో మునిగి ఉండడం నిజంగా ఆ గంగాదేవి అభిషేకం చేస్తుందా అన్నట్టుగా మనకు అనుకోవచ్చు. అలాగే ఈ గర్భగుడి కూడా చాలా అందంగా చెక్కడం కూడా జరిగింది. మనం గర్భగుడి లోపల పైన కూడా చూసుకోవచ్చు.
ఇది చూసుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు ఏర్పడదు కానీ ఇది అప్పటి కాలంలో రాసినటువంటి ఒక శిలాశాసనము. ఈ శిలాశాసనం కూడా మనకి ఇక్కడ రాయబడి ఉంది. ఇది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఎక్కుతున్నాను. ఒకసారి మీకు పైకి వెళ్ళినాక పైన ఏముందో మీకు చూపిస్తాను, రండి. వచ్చినావా? నన్ను నేను ఎక్కి తీయాలన్న శ్రమ వివరాలు. ఆ కాలంలో దర్శనం చేసుకునే వాళ్ళట. ఇక్కడ నుంచి కూడా ఇట్లా దిగి మళ్ళీ కిందికి వెళ్ళిపోయేవారు, ఈ విధంగా వెళ్ళేవారు. ఒకసారి పైకి వెళ్దాం రండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు అనిపించే ఆ వాటర్ అంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వాటర్ నీళ్ళే ఇక్కడ దాకా ఉంటాయి. ఇదంతా మనం చూసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి మనం గ్రామాన్ని చూపిద్దాం. ఇక్కడ నుంచి లేచిపోయినటువంటి గ్రామము ఇదిగో ఈ పక్కనే మనకు పట్టుకోవడం జరిగింది. మన గ్రామం కూడా మనం చూసుకోవచ్చు. ఈ చెరుకట్ట నిండిపోతుంది, ప్లస్ ఇది కూడా చెరుకట్ట నిండిపోతుంది. ఇదంతా వాటర్ అయిపోతుంది, వాటర్ మయం అయిపోతుంది అన్నట్టు. ఇది మనకు ఎదురుగా కనిపించేది రాజుల బుర్జు అన్నట్టు. అంటే ఆ కాలంలో రాజులు దీని పైకి ఎక్కి అక్కడ విశ్రాంతి తీసుకునే వాళ్ళట. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, దానిపైకి కూడా ఎక్కుదాం. ఒకసారి అయితే ఈ గర్భగుడిలోకి చూద్దాం రండి. కీలక తెచ్చేదండి. ఇక్కడ ఒక 500 సంవత్సరాల నుంచి ఒక సాధువు ఇక్కడ ఉండేవాడని మనకు గ్రామ ప్రజలు అయితే చెప్తున్నారు. అయితే ఆ స్వామి ఈరోజు ఇదే మార్గం గుండా వచ్చేసి దీంట్లో ఉండి ఆయన ధ్యానం చేసుకునేవారట. అయితే ఇప్పటికి కూడా దాంట్లో మనం ఇక్కడ నుంచి ఓం అంటే రీసౌండ్, మనకు ఓం అని రీసౌండ్ వస్తుంటుంది. ఒకసారి దాన్ని చూద్దాం దగ్గరికి రా. ఓం ఓం ఇది గుడి మనకు ఎట్లా ఏర్పడింది, ఎవరు చేసిరు, ఈ నంది ఎక్కడి నుంచి వచ్చింది, మరి దేవుడు ఎలా ఏర్పాటు చేసిరు, ఇంతకుముందు ఈ స్వామీజీ ఎవరుండే ఒకసారి మరి దయచేసి మా ప్రేక్షకులకు చెప్పాము. అంటే నూతిపెళ్లిలా గుడి చిన్నగా ఉన్నప్పుడు ఈ తావంతా జంగముల్లది అన్నట్లు. ఈ తావు ఆయన ఈ గుడి కట్టిన ఆయన మహారాజు అన్నట్లు. మహారాజు అయితే ఇంత ఊర్లే నాకు లింగం అది అంది రాయేశ్వరి గుడి కావాలా, ఈ తలంలో రాయేశ్వరి గుడి కావాలని కొనిపెట్టుకున్నాడట. అయితే కళలు వచ్చిందట ఇదంతా కట్టిపియ్యాలి. కళలు వస్తే ఇదంతా కట్టిపియ్యాలంటే ఈ సిడీలన్నీ తెప్పించి ఈ గుడి అయిన దాకా కోపిడి పాలే తాగిండట. కోపిడి పాలే తాగిండట. గుడి అంతా అయినాక అందులో లింగం పెడతా అని దొబ్బిండట. దొబ్బితే ఆయన అందులోనే లింగం వెళ్ళింది. ఉండనచ్చు. అయితే లింగం వెళ్ళే వరకే లింగంకు ఎట్లా లింగంకు నంది కావాలా, ఈ నంది ఎడికి వెళ్ళి తేవాలా నేను అని ఆలోచించిండు. ఆలోచిస్తే ఎక్కడ పోయి తీసుకురావాలా ఈ నందిని ఏం కథ అని ఆలోచించుకుంటే పొన్నాజిపేట కాడ ఒక్క స్వామి ఉంటాడు, ఆ మహారాజు ఉన్నాడట. ఆడ కూడా ఆ మహారాజు గుళ్ళే దొర ఆగులు పెంచుతాడట ఆయన. ఆడికి పోయితే నీకు ఇస్తారు అంటే అన్నారట. అయితే పోయిండు. పోయితే పుట్టెడు ఆగులు ఉన్నాయట. దీంట్లోకి వెళ్ళి ఏది నీ ఎంబట వస్తే దాన్నే తీసుకపో, నేను దేన్ని బొమ్మని అన్నాడట ఆ ఊరు స్వామి, ఆ బొన్నాజిపేట మాస్టారు. సరే అంటే ఎవరన్నా రండి నా ఏం బల నేను తీసుకపోతా, మీకు నూతిపెళ్లి ఇక్కడ నచ్చితే రండి లేకుంటే లేదన్నాడట. నాకు నచ్చిందని అందులోకెళ్ళి ఒక్క ఆగొచ్చిందట. దాన్ని తీసుకొని రాంగా ఈ దత్తపరపాడే అంటున్నది. అడవిలకి వెళ్ళి వచ్చేటప్పుడు పుట్టలకి వెళ్ళి పాము వెళ్ళి నాకు నరుడు కానరావద్దు, నరుడికి నేను కానరావద్దని మొక్కుతున్నదట. ఆ మొక్కేటప్పుడు ఈ నంది ఈ చంద్రయ్య మహారాజు కానొచ్చిండట. అయితే కానొచ్చే ఎట్లా అని ఏమని లేడట.
వెనకస్తున్నదట కానీ చూసుకునిలేరట వీళ్ళు. వెనకొచ్చిందట వీడికి ఎక్కేటప్పుడు ఈ ఆగు ఎక్కేటప్పుడు ఆగేంబడని వచ్చిందట. నువ్వెందుకు వచ్చినావు అంటే నేను కూడా నాకు నచ్చింది గుడి నేను వచ్చిన అన్నదట. అయితే నీకు నచ్చిందట కూర్చోండు అంటే ఆ నంది కూర్చున్నదట. నంది కూర్చున్నాగానే నంది కొమ్మలకు చుట్టుకొని అది పడిగ తీసి అది ఇది రెండు ఒక తాట ఉన్నాయి. ఒకసారి మళ్ళా రథం కావాలంటే కూడా రథం చేపించిండ్రు. మంచి విషయాలు చెప్పినందుకు ఆ భగవంతుని దయ వల్ల అందరికి మంచి జరగని. జయ ఓం నమ శివాయ. బాబు ఓం నమ శివాయ. మనం అందరం కలిసి ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చిందని మేము అనుకుంటున్నాం. అందరికీ ఓం నమ శివాయ. రాజుల కాలంలో అప్పుడు ఈ గుడి కట్టినప్పుడు ఇక్కడికి రాజులు వచ్చేవాళ్ళట. అయితే ఈ రాజుల బుర్జు కూడా మనకు దగ్గరనే ఉంది, ఇక్కడ మనం దాన్ని చూసుకోవచ్చు. అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ విశ్రాంతి కోసము దీనిపై నుంచి పైకి ఎక్కి వాళ్ళు విశ్రాంతి తీసుకునే వాళ్ళట. ఇక్కడికి వచ్చి ఒకసారి దీన్ని చూద్దాము, పైకి ఎక్కి కూడా చూద్దాం మనం ఏం కనిపిస్తుందో. రండి ఒకసారి మనం పైకి చూద్దాం రండి. మాసంటి వాళ్ళు ఎక్కాలంటే జర కష్టం, ఎందుకంటే రాజులు పెద్దగా ఉండేవాళ్ళు కదా, వాళ్ళకంటే ఎక్కస్తుంది కానీ నాశంటికి ఎక్కరాదు. అయినా ట్రై చేస్తున్నాను. ఓం నమ శివాయ. హర మహాదేవ్ శంభో శంకర శ్రీ. గింత పెద్ద కడతారు పగలు కడ కడతాయి, గింత పెద్ద కడతారు, చిన్న కట్టాలి. ఓ అంత మట్టి మసాలా ఉన్నది చూసినా. చాలా కష్టపడి మీకోసము ఇంత ఇస్తున్నాను. తప్పకుండా మరి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా చేయండి. మీరు చేయండి, ఇంకొకరితో చేయించండి. చూడండి, మీకోసం చాలా కష్టం జరుగుతుంది. మీకు చూపించాలని ఇంత కష్టపడుతూ ఎక్కుతున్నాను పైకి. జై శ్రీరామ్, జై హనుమాన్ బజరంగి, జై శ్రీరామ్. రైట్. ఇదే మన రాజులు తీసుకునే విశ్రాంతి. ఇక్కడ ఉన్నట్టు విశ్రాంతికి ఇక్కడ పైకి కూడా వెళ్ళి మనం చూద్దాం. ఇంకా పైదాకా కూడా వెళ్ళొచ్చు. అక్కడ అంతా వాటరు, ఇప్పుడు పొలాలు వేసారు, ఇక్కడ దాకా వాటర్ వస్తాయి, ఆ చెట్ల దాకా వాటర్ వస్తాయి. పోచంపాడు ప్రాజెక్టు కూడా మనకి ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది. చూద్దాం, ఒకవేళ కనిపిస్తుందా చూద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగ్. ఇది నూతిపల్లి శివాలయం. రాజా కాలం నాడు కట్టించినటువంటి కోట. మనం కోట కూడా ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది, చూపిస్తాను. అది గుట్టలు కనిపిస్తున్నాయి, చెట్లు. ఆ చెట్లు కనిపించేది ఆ పాత గోడలు. అక్కడే ఉన్నది రాజుల యొక్క గడి. ఆ గడి దగ్గర కూడా మనం వెళ్దాం ఇప్పుడు. ఒకసారి ఆ గడిని చూసుకోరు. చూసారు కదా, ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. రండి అందరం కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి ఒకసారి రాజుల వారిది గడి కూడా చూసేద్దాం. చూపిస్తాను మీకు, చూడండి. రాజుల గడి చూడండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి మా కెమెరామ్యాన్, మళ్ళీ మా డైరెక్టర్, కో డైరెక్టర్లు అందరు దిగుతున్నారు, చూసుకోవచ్చు. పైనుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు కోటకి వెళ్దాం. జై ఓం నమ రావాలి ఇట్లా. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. ఒక్కదియకు ఇప్పటికీ అర్ధగంట కాదు, బుర్జు అంటారు కదా, దాని దగ్గరకు అయితే వెళ్తున్నాం మనం. చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ పంట పొలాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క స్వామీజీ మన
పాతూరు ఇదంతా ఇవన్నీ ఇవన్నీ రూమ్లు అన్నట్టు ఇవన్నీ నూతిపల్లి పాతూరు ఇది. మనం పాతూరు కూడా చూసుకోవచ్చు. ఈ సైడ్ కూడా అన్ని ఇండ్లు కూలిపోయినాయి, మట్టి గోడలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు. మనకు కనిపిస్తున్నటువంటి గడి కూడా మనకు కనిపిస్తుంది, అది కూడా చూసుకోవచ్చు అంటారు. ఇదంతా కూడా పాత ఇండ్లు ఇవన్నీ, అది చెరుకట్ట అది మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ఈ కనిపించేటి అన్నీ కూడా పాత గోడలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది అప్పుడు రాజుల కాలంలో కట్టినటువంటి రాజుల బుర్జు అంటారు కదా, కోట ఇది వాళ్ళది. ఇది నూతిపల్లి గ్రామంలో ఉన్నటువంటిది. ఈ యొక్క ఈ యొక్క కోటను మనం చూసుకోవచ్చు. ఇది ముఖద్వారము. లోపలికైతే వెళ్ళి చూద్దాం మరి ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు ఉందా మరి లోపలికి వెళ్ళడానికి దారి ఉందా లేదా చూద్దాము. ఈ చూసి ఒకవేళ వెళ్ళడానికి దానికి దారి ఉంటే మటుకు మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రండి, లెట్స్ గో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం పైన చూసుకోవచ్చు, చాలా పెద్దది ఇది. ఇదంతా కాలక్రమేణా కూలిపోవడం అయితే జరిగింది. రాజులు ఆ పైకి ఎక్కే వాళ్ళట, అక్కడి నుంచి కిటికీలు కనిపిస్తున్నాయి చూడు, వాటి నుంచి వాళ్ళు కూర్చొని చూసేవాళ్ళట. చూసారు గైస్, ఇదైతే మనం లోపలికైతే వచ్చాము. ఇది మనం చూసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం ఆ కాలంలో డోర్లు వేస్తారు కదా, అలాంటి ఇవి రంధ్రాలు. ఇవి ఇటొకటి ఉంది, ఇటొకటి కూడా ఉంది. మనం చూసుకోవచ్చు ఈ రంధ్రాలను. ఇంకా 2 రంధ్రాలు ఇక్కడ కింద భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ గడి చూసుకోవచ్చు. మనమైతే గడి లోపలికైతే వెళ్తున్నాం. ఈ శిథిలావస్థకు చేరినటువంటి గడి ఇది. ఈ గడి చుట్టూ కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా శిథిలావస్థ చేరిపోయింది. ఇదేదో ఎప్పుడైతే మన పొసపాడు వాటర్ కట్టడంతో ఆ నీళ్లు నిలవడంతో ఇక్కడ ఇవన్నీ మునిగిపోయిన అయితే జరిగింది. ఈ గోడలని మనం చూసుకోవచ్చు, చాలా పురాతన గోడలు. అలాగే మనకు ముంగడ ద్వారం కనిపిస్తున్నది, అదేం ద్వారమో చూద్దాము సరే, రాద్దాం. చూసారా గైడ్స్, ఇప్పుడైతే మనం చూస్తున్నాం కదా, ఇది చిన్న బొయ్యారం ఉంది. మరి ఇది లోపలికి బాగా లోపలికి వెళ్తుంది అని ఇక్కడ ప్రజలైతే అన్నారు. కానీ అది ఎంతవరకు వెళ్తుందో, అది ఎలా ఉంటుందో అయితే మనకు తెలియదు. ఒకసారి అయితే కొద్దిగా లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి చూద్దాం రండి ఎలా ఉందో. జాగ్రత్త, ఇక్కడ పాములు కూడా ఉంటాయి. ఇటు ముందే ఇదంతా పోచంపాడు ప్రాజెక్టు. ఇగో ఇది గుహ, ఇది పురాణ గుహ. ఓం నమ శివాయ, హర హర మాదేవ్. ఆ లైట్ నీరా, చీకటి బాగుంది. ఇగో ఇది చూసుకున్నారా, చూడచ్చు కెమెరామెన్, పన్ చూడండి. ఇది చాలా డేంజర్గా కనిపిస్తుంది మనకు. ఇది ఒకప్పుడు ప్రసిద్ధిగాంచినటువంటి గుహనట. మనకైతే ఈ గుహ చాలా చీకటిగా ఉంది. ఎత్తు అయితే ఎక్కువ లేదు కానీ చూసుకోవచ్చు. చూడండి గుహ. దీంట్లో ఏమో గబ్బిలాలు కూడా కనిపిస్తున్నాయి మనకు. అదిగో గబ్బిలాలు కూడా ఉన్నాయి. ఆ చీకట్లో గబ్బిలాలు కనిపిస్తున్నాయి, తిరుగుతూ ఉన్నాయి గబ్బిలాలు. గబ్బిలాలు ఆనే ఉండరు. అస్థిరంటే ఇక్కడ నుంచి కూడా అటు బయటకు వెళ్ళే మార్గం ఉంది అని అంటారు. కానీ మరి అది ఎలా ఉంది, ఎక్కడ వెళ్తుందని మనకు తెలియదు. అయితే మూసివేయడం అయితే జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ముందరికి వెళ్దామంటే ఇక్కడ గబ్బిలాలు బాగా ఉన్నాయి. ఓకేనా, మీద పోదాం, నేను మెల్ల పోతా. ఇప్పటికైతే నూతిపల్లి పాత ఊరు అయితే చూడడం జరిగింది. ఇది ఆ గంగా నుంచి లేసొచ్చి ఇక్కడ కొత్తగా కట్టుకున్నారు అన్నట్టు. ఇదే నూతిపల్లి. చూసుకోవచ్చు, నూతిపల్లికి బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ నూతిపల్లి, గాయపల్లి, నడుకుర, అన్నారం ఇవన్నీ కూడా లేసొచ్చిన ఊర్లే. ఇదంతా కూడా మనం కనిపిస్తుంది కదా నూతిపల్లి ఏరియా. ఈ ఏరియాని మనం చూసుకోవచ్చు. ఇదంతా
ఇదే నూత్పల్లి, ఇదంతా మనకు కనిపిస్తున్నది అంతా నూత్పల్లి ఏరియా. నూత్పల్లి ఈ చుట్టుముట్టు ఏరియానికి పెద్దది డొంకేశ్వర్, నందిపేట మండలంలో డొంకేశ్వర్ పెద్దది, దాని తర్వాత నూత్పల్లి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది నూత్పల్లి రాజరాజేశ్వర దేవాలయం. నూత్పల్లి మనం చూసుకోవచ్చు. మనం ఇందాక చూసింది పాత ఆలయం, అది ఇది కొత్తగా ఏర్పడినటువంటి ఆలయము. అటుపక్కకు చూసుకోవచ్చు మనకు వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు, ఆ సైడ్లో చూసుకోవచ్చు. మనకు ఎడమ సైడు అక్కడ పక్కన చూసుకోవచ్చు, మనకు చెట్టు కింద నాగస్వామి కనిపిస్తుంది. నాగేశ్వరుని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆలయము. మనం ఇందాక చూసింది పాత ఆలయము, ఇది నూత్పల్లి. ఈ నూత్పల్లిలో కొత్తగా కట్టినటువంటి ఆలయము. ఇది మనకు ఎదురుగా కనిపిస్తుంది నంది, ఆ నందిని మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత లోపల కనిపిస్తుంది మనం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లింగం, అది ఆ లింగాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది కొత్తగా ఏర్పాటు చేసిన లింగం, ఆ లింగాన్ని మనం చూసుకోవచ్చు. ఈ రథాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇది అక్కడిదే రథము. ఈ రథాన్ని కూడా ఇప్పుడు మీకు చూస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానుకోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ లాలి మహేంద్ర వర్మ. నమస్తే, జై శ్రీరామ్.